హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. అన్ని సమయాలు ఎల్లప్పుడూ మంచివి కావు. అలాగని ఎల్లప్పుడూ చెడ్డవిగా కూడా ఉండవు. జీవితంలో ఎన్నో పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మానసికంగా సిద్ధంగా ఉండాలి. అంతేగాని మనస్సులోకి ప్రతికూలతను అనుమతించకూడదు. ఎంతటి కష్టమైన పనినైనా మనస్ఫూర్తిగా చేస్తే అన్ని పనులు సక్సెస్ అవుతాయి. ప్రతిదానిలో గెలుపు ఉంటుంది. కాబట్టి మొదటి నుంచి ప్రతికూలంగా ఎప్పుడూ అనుకోకూడదు. మొదటి నుండి సానుకూలంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. బాధ ఉంటుంది. అలాగని దాని నుంచి పారిపోకూడదు. కొందరు బాధలకు భయపడతారు. మరికొందరు ప్రతి విషయాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు. అన్ని పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనే వారు నిజంగా మానసికంగా దృఢంగా ఉన్నట్లు లెక్క. ఎలాంటి పరిస్థితులనైనా ఎలా ఎదుర్కోవాలో వారికి తెలుసు. మానసికంగా దృఢంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. అవేంటంటే, ఏ పని విషయంలోనూ ఎక్కువ ఒత్తిడికి గురికాకూడదు. బహుశా మీరు దాని కోసం ఏమీ చేయలేకపోవచ్చు. మీరు కోరుకున్నది జరగకపోవచ్చు. అయితే అందుకు నిరుత్సాహపడకూడదు. మీరు ఎంత కష్టమైనా, ఎంత పెద్దవారైనా ధైర్యంగా ప్రతిదాన్ని ఎదుర్కోవాలి. ఇది అనవసరం అని సమయం వృధా చేసుకోకూడదు. బదులుగా కూల్ హెడ్తో పనిని ఎలా చేయాలో ఆలోచించి, ఆ పని చేయడం ప్రారంభించాలి. పూర్తి చేయని పనులపై సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఎలాంటి పరిస్థితినైనా సమయానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనైనా తమను తాము మలచుకునే వారు ధైర్యవంతులు. పనిని విజయవంతంగా ముగించుకోవాలి. అంతేకాని ఆ పని గురించి ఫిర్యాదు చేయకూడదు. కాబట్టి అనవసరమైన సాకులు చెప్పడం మానుకోవాలి. ముందుకు సాగి, మీ స్వంత మార్గంలో అడుగులు వేయడం చేయాలి. మానసికంగా దృఢంగా ఉన్నవారు ఇతరులను నిందించకుండా తమ తప్పులను అంగీకరిస్తారు. ప్రతి మనిషి తప్పులు చేయడం సహజం. కొన్నిసార్లు ఆ తప్పును అంగీకరించడం అవసరం. ప్రతి దానికి ఎదుటి వారి మీద తప్పులు మోపకూడదు. అందరూ రిస్క్ తీసుకోలేరు. వారికి రిస్క్ తీసుకునే మనస్తత్వం ఉండదు. అది కెరీర్ అయినా, జీవితం అయినా. మానసికంగా దృఢంగా ఉన్న వ్యక్తులు తమ జీవితంలోని ప్రతి అడుగులోనూ నేరుగా ముందుకు వెళతారు. ఏదైనా మార్పును చిరునవ్వుతో స్వీకరిస్తారు. చివరిగా, జీవితం చాలా చిన్నది. జీవితం అందరికీ అన్ని అవకాశాలను ఇవ్వదు. కాబట్టి మీరు ఏదైనా కారణం చేత ఎదుటి వారి మీద కోపంగా ఉంటే, వారిని క్షమించండి. ఒకరిని బహిరంగంగా క్షమించడం కంటే గొప్ప విషయం మరొకటి లేదు.